నమస్కారం అండి. నేను డాక్టర్ గోపీనాథ్, చిన్నపిల్లల డాక్టరు ఆదోన్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మనము ఈరోజు ముఖ్యంగా సందేశం ఇవ్వాలి అనుకున్నామంటే, ఒక 50-60 ఏళ్ల కిందట మనం తినే ఆహారంలో చాలా పోషకాలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మనకు రకరకాల రోగాలు కూడా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనకేమైంది, ఎవరు చూసుకున్నా కూడా 30-40 ఏళ్లకే బ్లడ్ ప్రెషర్ కానీ, దాని తర్వాత షుగర్ వ్యాధులు కానీ, తర్వాత క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఈ మధ్యలో గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. వీటికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, మనం తినే ఆహారంలో ఉండే కొన్ని లోపాల వల్ల ఇవన్నీ వస్తున్నాయని ఒక నివేదిక చెప్తోంది అన్నమాట. ముఖ్యంగా మనము తినే ఆహారంలో నూనె, అంటే ఆయిల్ మనం వాడతాం కదా, వంట నూనె అంటాము. సో అందులో కొన్ని ఇప్పుడు మనకంతా కూడాను ఈ సన్ఫ్లవర్ ఆయిల్, పామాలిన్ ఆయిల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. వీటిలో శుద్ధి చేసినవి, అంటే వెనక సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అంటాము, రైస్ బ్రాన్ ఆయిల్ అంటాము, ఇవన్నీ శుద్ధి చేసినవి. అందులో రకరకాల కెమికల్స్ని యాడ్ చేసి దాన్ని శుద్ధి చేస్తారు. ఎందుకు అది సో దట్ అది క్లీన్గా రంగు, రుచి, వాసన ఏం లేకుండా ఉంటుందన్నమాట. సో మనము ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాము, ఆ కెమికల్స్ తింటూ ఉన్నాము, తాగుతూ ఉన్నాము. ముఖ్యంగా అందులో మనకు పారాఫిన్స్, అంటే లిక్విడ్ పారాఫిన్ లాంటిది, అది మనకు క్రూడ్ ఆయిల్, అంటే కనుక పెట్రోలియం ఆయిల్ నుంచి వచ్చిన ఒక ఆయిల్ దాంట్లో కలుపుతారనమాట. సో అది చాలా డేంజరస్. అలాగే పామాలిన్ ఆయిల్ అంటాం కదా, పామ్ ఆయిల్ అంటాం. ఈ పామ్ ఆయిల్ కూడాను మన దేశంలో ఇంత మునుపు లేకుండా ఉండింది. దాన్ని వేరే చోటు నుంచి తెచ్చి మనం ఇంపోర్ట్ చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేస్తున్నారు అని ఒక నివేదిక చెప్తోంది. సో ఈ పామ్ ఆయిల్, తర్వాత రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ తినడం వల్ల అందులో కెమికల్స్, ముఖ్యంగా ఫాస్ఫరస్, తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ క్రూడ్ ఆయిల్, అంటే కనుక పెట్రోలియం ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా కలపబట్టి మనకు ఈ గుండె జబ్బులు కానీ, లేకపోతే కనుక ఈ బ్లడ్ ప్రెషర్ కానీ, చక్కెర వ్యాధి కానీ, అలాగే క్యాన్సర్లు కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే మనం అందరం కూడాను మనం తినే ఆహారంలో నూనెలో గానుగ నూనె అని మనమందరూ ఇంతకుముందు మనము వినే ఉంటారు, మీరందరూ చూసి ఉంటారు. పూర్వకాలంలో అది మన గానుగని ఉంటుంది, రాతితో కానీ లేకపోతే చెక్కతో కానీ గానుగ చేసి దాని ఎద్దులతో కానీ లేకపోతే ఎలుంబులతో కానీ తిప్పి అందులోంచి నూనె తీసేవాళ్ళు అనమాట. సో అదిగానే తీసుకుంటే అందులో ఏదైనా కలుషితాలు ఉండవు, దాంట్లో ఏమి యాడిటివ్స్ ఉండవు, వేరే కెమికల్స్ యాడ్ చేయరు. దాన్ని తీసుకోవడము మామూలుగా చిన్న ఫిల్టరేషన్ చేసేసి దాన్ని మనము డైరెక్ట్గా తినేదానికి అవకాశం ఉండేది. అందులో మనకు కావలసిన పోషక పదార్థాలన్నీ ఉంటాయి. అలాగే ఈ కలుషితాలు దాంట్లో ఉండవు కాబట్టి ఆరోగ్యరీత్యా అది కూడా మంచిది. అలాగే అది రంగు, రుచి, వాసన కూడా బాగుంటుంది కాబట్టి మన ఆహార పదార్థాలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. కాబట్టి అది మనము అలవాటు చేసుకొని, ముఖ్యంగా మనకి ఇక్కడ మనకు ఆదోన్లో గ్రౌండ్ నట్, అంటే కనుక వేరుశనగకాయలు దొరుకుతాయి కాబట్టి అది తీసుకోవచ్చు. దాని తర్వాత కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె, ఇవి ముఖ్యంగా మనం వాడగలిగితే అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇదే కాకుండా మనము చాలా నూనెలు ప్లాస్టిక్ శాచెట్స్లో ఉంటాయన్నమాట. మీరు గమనించే ఉంటారు, ఆ ప్లాస్టిక్ తిత్తుల్లో శాచెట్స్లో ఉంటాయి కాబట్టి అది మామూలుగా ఎక్కువ రోజులు ఉండే కొద్దీ ఆ ప్లాస్టిక్స్ ఈ నూనెలో కలిసి మైక్రో ప్లాస్టిక్స్ లాగా తయారయ్యి అది కూడా మనకు క్యాన్సర్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. అందువల్లనే ఈవెన్ మనం బాటిల్స్ తీసుకున్నా కూడా 1 లీటర్ 2 లీటర్ల బాటిల్స్, అది కూడా ప్లాస్టిక్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ప్లాస్టిక్ వల్ల కూడాను మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మీరు కొనేటప్పుడు ఒకటి ఈ గానుగ ఆయిలు, తర్వాత న్యాచురల్గా తయారు చేసిన ప్రోడక్ట్స్ నుంచి, అంటే కొబ్బరి నూనె, తర్వాత వేరుశనగ నూనె, ఆముదము, తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కుసుమ నూనె కూడా వస్తుంది, అది కూడా మంచిదే. ఇవన్నీ కూడా వాడుకొని టిండ్, అంటే డబ్బాలో, ఇలాంటి డబ్బాల్లో మనము తీసుకొని వాడితే ఇది మనకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంతో కలుషితం కాదు. ఇవన్నీ కూడాను మన ఆరోగ్యరీత్యా చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఆరోగ్య గృహం అని ఒక చిన్న అవుట్లెట్ ఒకటి మన లలిత గారు స్టార్ట్ చేశారు. అందులో ఈ టిండ్ ఆయిల్స్ దొరుకుతాయి, గానుగ ఆయిలు,
దాంట్లో టిన్లో ఉంటుందన్నమాట. సో అందులో మీరు కావాల్సింటే వెళ్ళి అది కొనుక్కొని రావచ్చు. ఇది భవసాగర ఏదది భవసార్ భవన్ పక్కన, అంటే మన విక్టోరియా టాకీస్ దగ్గర ఉంది. సో అక్కడ దొరుకుతుందన్నమాట. సో దీన్ని మీరు చాలా ఖచ్చితంగా పాటించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే చాలా బాగుంటుందని నా మనవి. అలాగే మనం ప్లాస్టిక్ వాడకం కూడా కంప్లీట్గా తగ్గించేసి చేతి సంచులు, దాని తర్వాత మనం అందరూ లేడీస్ వాడుకునే శానిటరీ ప్యాడ్స్, మిగతా కొన్ని వస్తువులు కూడా అక్కడ దొరుకుతున్నాయి. సో అది కూడా మీరు అక్కడ తీసుకుంటే మనము పర్యావరణానికి కూడా మేలు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే అవన్నీ కూడాను బయోడిగ్రేడబుల్ అన్నమాట. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించాలని నేను డాక్టర్గా మీకు మనవి చేస్తున్నాను.